అంటే ఫోటోషాప్‌లో మ్యాక్స్ మనకి ఎక్కువ వర్క్ చేయాల్సింది ఏంటంటే ప్రాక్టీస్ మెయిన్ ఇంపార్టెంట్. సో, ప్రాక్టీస్ ఉంటేనే నీకు ఎక్కడైనా గానీ మనకి యూజ్ అయితది. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫోటో ఓపెన్ చేశా. ఇది ఆల్రెడీ ఫినిషింగ్ చేశాను నేను కొన్ని. ఇది ఫినిషింగ్ చేసిన ఇమేజే. మీకు సో, ఈ ఇమేజ్ అంతా ఫినిషింగ్ అంటే మనం పోర్ట్రేట్లు ఇవన్నీ అప్లై చేసి కొంచెం ఈ స్కిన్‌కి తేడా చూసినా కదా కనిపిస్తుందా ప్రాపర్‌గా? ఈ స్కిన్‌కి ఆ! అన్న. కొంచెం వర్క్ చేశానన్నమాట. అంటే మనం వర్క్ చేసేదాని మీద మనం ఎట్లా అంటే బేసిక్‌గా ఓపెన్ చేయగానే ఇక్కడ లాక్ తీసేసుకోవాలి. లాక్ తీసేసుకొని మనకేమన్నా ప్యాచ్ టూల్‌తోని కొంచెం అన్‌వాంటెడ్ ఆబ్జెక్ట్స్ అన్ని రిమూవ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ రిమూవ్ చేసుకున్న తర్వాత సో కెమెరా ఫిల్టర్‌లో టెక్స్చర్ తగ్గిస్తాం. టెక్స్చర్ అంతా తగ్గించేసి కొంచెం కలర్ కరెక్షన్ అంటే కంట్రోల్ కంట్రోల్ ఎమ్ వాటిలో కొంచెం కలర్ కరెక్షన్స్ అన్ని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత సో కట్ చేయాలి ఫోటో. అన్ని ఫొటోస్ కట్ చేయమని చెప్పను. కొన్ని కొన్ని సందర్భాల్లో కంపల్సరీ కటింగ్ అవసరం ఉంటుంది. ఓకేనా? అంటే ఈ ఫోటో నేను ఫుల్ షీట్ చేద్దాం అనుకుంటున్నా. 1236లో హాఫ్ ఫోటో కింద హాఫ్ ఫోటో పైన అది ఎట్లానే చూపిస్తాను. అట్లాంటప్పుడు ఏంటంటే బ్యాక్గ్రౌండ్ బాగుంది అనుకోండి మీకు ఈ లైట్స్ ఇవన్నీ లేకుండా మంచి లొకేషన్లో ఉంటే కట్ చేయ అవసరం లేదు. లొకేషన్ అంతా బాగాలేదు కొంచెం కట్ చేసి వేరే బ్యాక్గ్రౌండ్ వేద్దాం అనుకున్నప్పుడు మాత్రం సో కటింగ్ చాలా ఇంపార్టెంట్. సో కటింగ్ ఆల్మోస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేశా. ఓకేనా? సో ఇప్పుడు కంట్రోల్ ఎంటర్ ఈ విషయం తెలుసు మీకు ఆల్రెడీ. కంట్రోల్ ఎంటర్ కొట్టిన తర్వాత సో మనం షిఫ్ట్ F6 కొడితే ఫెదర్ వస్తుంది. ఫెదర్ ఒక 1.2 1.5 అట్లా ఫెదర్ ఇచ్చుకొని సో కంట్రోల్ J అంటే డూప్లికేట్ అవుతుంది. మనం ఏదైతే కట్ చేసామో ఆ సబ్జెక్ట్ వరకు డూప్లికేట్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ హెయిర్ అన్న, బ్యాలెన్స్ బాడీ సబ్జెక్ట్ కి ఫెదర్ 1.2 లోపు ఇవ్వాలా? 1.2 వరకు ఇచ్చుకోవచ్చు. 1.2 ఇవ్వచ్చు, 1.3 ఇవ్వచ్చు. కొంచెం పెద్ద ఇమేజ్ అయితే 1.3 అట్లా ఇవ్వచ్చు. ఓకేనా? ఓకే అన్న. అది నెక్స్ట్ ఈ హెయిర్ ఎక్కడైతే బ్యాలెన్స్ ఉందో హెయిర్కి ఎక్కువ ఫెదర్ ఇచ్చుకోండి. హెయిర్కి 2.5 2.5 వరకు ఇచ్చుకోవచ్చు మనం. ఈ హెయిర్ అంతా కూడా మనం సపరేట్ కట్ చేస్తాం కదా. జస్ట్ 2.5 అట్లా ఫెదర్ ఇచ్చుకొని ఇది డిలీట్ అయిపోయింది. ఇప్పుడు సపరేట్ లేయర్ ఇది. సో మనం 1236 షీట్లో డిజైన్ చేయాలి. నేను 1236 ఫుల్ షీట్ చేద్దాం అనుకుంటున్నాను ఈ ఆల్బంలో. సో దీంట్లో ఫుల్ షీట్ అంటే ఇలా వస్తుంది కింద పైన. దీంట్లోకి ఆ ఇమేజ్ యాడ్ చేసాను. నేను కట్ చేసిన ఇమేజ్ ఏదైతే ఉందో దీన్ని మూవ్ టూల్ తీసుకొని జస్ట్ డ్రాగ్ చేసాను ఇక్కడికి. ఇది అంతా మీకు తెలుసు ఆల్రెడీ. షీట్లో డ్రాగ్ చేసి తెలుసు. సో కొంచెం మనం కంట్రోల్ T అని ట్రాన్స్ఫార్మ్ చిన్నగా పెద్దగా అలైన్మెంట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్స్ మెయిన్ ఇంపార్టెంట్. బ్యాక్గ్రౌండ్స్ ఏంటంటే నేను నా దగ్గర కొన్ని బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి మీకు షేర్ చేస్తాను అని చెప్పాను కదా.
దీంట్లో ఏదన్నా మంచి బ్యాక్గ్రౌండ్ అంటే ఆ పిక్చర్కి సెట్ అయ్యేలాగా ఒక బ్యాక్గ్రౌండ్ ఏదైనా చూస్ చేసుకొని సింపుల్గా కొంచెం నీట్గా ఉండేలాగా స్టూడియో బ్యాక్గ్రౌండ్స్ లాగా ఉండేలాగా ఏదైనా ఒకటి తీసుకొని సో దాంట్లో ఉన్న ఎలిమెంట్స్ ఉంటే ఆ ఎలిమెంట్స్ని డ్రాగ్ చేసుకోవాలి. లైక్ ఎట్లా అంటే ఇప్పుడు అది కొంచెం ఏమంటారు వెడ్డింగ్ కదా, వెడ్డింగ్ అంటే మనకి ఏంటి సో కొంచెం టెంపుల్ టెక్చర్ అట్లా ఉండేలా చూసుకోవాలి. మన అంటే హిందూ వెడ్డింగ్స్ కదా, అది కొంచెం క్రిస్టియన్స్ అనుకోండి చర్చ్ అట్లా వచ్చేలాగా, ముస్లిమ్స్ అంటే కొంచెం మసీద్ అట్లా వచ్చేలాగా. సో అదేవిధంగా మనకి ఏంటి ఇక్కడ హిందూ కాబట్టి కొంచెం ఏదైనా టెంపుల్ బ్యాక్ సైడ్ వచ్చేలాగా ఇట్లాంటి పిఎస్డి ఫైల్స్ నేను మీకు షేర్ చేస్తే ఆల్రెడీ డ్రైవ్లో ఉన్నాయి. సో దీంట్లో ఉన్న లేయర్స్ మీరు తీసుకోండి. లేయర్స్ తీసుకొని ఈ షీట్ వర్టికల్గా ఉంది కదా, సో కంట్రోల్ టీ అంటే ట్రాన్స్ఫార్మ్ వస్తుంది. రైట్ క్లిక్ చేస్తే మీకు ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్స్ ఉంటాయి. రొటేట్ 90 degrees క్లాక్ వైజ్, ఇట్లా క్లాక్ వైజ్ అండ్ కౌంటర్ క్లాక్ వైజ్ ఉంటుంది. సో క్లాక్ వైజ్ అంటే ఏంటంటే మీకు రైట్కి టర్న్ అవుతుంది. కౌంటర్ క్లాక్ వైజ్ అంటే రైట్ నుంచి లెఫ్ట్కి టర్న్ అవుతుంది. సో ఇక్కడ దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఒక్కొక్కటి మీరు ట్రాక్ చేసుకోవచ్చు. లైటింగ్ ఎఫెక్ట్స్ ఇట్లా చిన్నగా అలైన్మెంట్ అంతా కూడా మీరు నీట్గా అలైన్ చేసుకోండి, ఇబ్బంది లేకుండా. అంటే ఇమేజ్ ఎప్పుడు కూడా డిస్టర్బెన్స్ లేకుండా చేసుకోండి మనకి. ప్లస్ ఇంకోటి ఏంటంటే మీరు రూలర్స్ ఆన్ చేసుకుని డిజైన్ చేసుకోండి. ఇక్కడ మధ్యలో ఫోల్డ్ అవుతుంది ఇమేజ్. సో ఇంతవరకే మనం వర్క్ చేయాలి. సో దీంట్లోనే మనం లైటింగ్ ఎఫెక్ట్స్ ఒపాసిటీ తగ్గించుకోవాలనుకోండి. లేయర్ బాక్స్లో ఒపాసిటీ అని ఉంటుంది, ఒపాసిటీ తగ్గించుకొని కొంచెం టెంపుల్ టెక్స్చర్ సింపుల్ డిజైన్ చెప్తున్నాను, హెవీగా మీకు కాకుండా సింపుల్ ఉన్న దాంట్లో నుంచి కొన్ని లేయర్స్ డ్రాగ్ చేసుకొని తీసుకొచ్చుకొని అలైన్ చేయడం ఎలాగా. సో ఇవన్నీ కూడా మీకు freepik.com లో మీకు పిఎస్డి ఫైల్స్ దొరికిపోతాయి. అండ్ పిఎన్జీ వింగ్స్ అనే వెబ్సైట్ ఉంటుంది. పిఎన్జీ వింగ్స్ అనే దాంట్లో కొన్ని దొరుకుతాయి మీకు. సో ఇట్లా కొన్ని మల్టిపుల్ వెబ్సైట్ నుంచి తీసుకొచ్చుకొని వీళ్ళంతా కూడా డిజైన్ అలైన్మెంట్ చేస్తారు ఎవరైనా. ఓకే, సో వీటిని కొంచెం మీరు ప్రాపర్గా ఫాలో కండి. అంటే ఏ వెబ్సైట్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటనేది ఖాళీ ఉన్నప్పుడు ఆ వెబ్సైట్ చూడండి, మీకు ఐడియా ఉంటుంది. లేదన్నా అన్వాంటెడ్ అనిపించింది అనుకోండి, డిలీట్ చేయండి, నో ప్రాబ్లం. ఇప్పుడు మీరు ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఎలిమెంట్స్ యాడ్ చేసినప్పుడు మీకు ప్రాపర్గా మన ఇమేజ్కి ఆ బ్యాక్గ్రౌండ్ సెట్ అవ్వలేదు అంటే ఆ ఇమేజ్ని రిమూవ్ చేసేసి మళ్ళీ ఇంకోటి ఏమన్నా ఉంటే మంచిది చూసుకొని యాడ్ చేసుకోండి. సరేనా? సరే అండి. సో ఇవన్నీ కూడా నేను మీకు ఆల్రెడీ ఒక లింక్ షేర్ చేసా. మళ్ళీ కూడా నేను కొంచెం ఈ 2 డేస్లో ఈ బ్యాకప్ అంతా కూడా నేను అప్లోడ్ చేసి పెడతాను మీకు ఈజీగా ఉండేలాగా డ్రైవ్లో. సో ఆ లింక్ కూడా మళ్ళీ గ్రూప్లో షేర్ చేస్తాను. సో మనకేంటంటే ఎప్పుడైనా కానీ బ్యూటీ వచ్చేంత వరకు రీసెర్చ్ చేయండి. రీసెర్చ్ అంటే కొన్ని ఇమేజెస్లో వచ్చి కొన్ని టెంపుల్ టెక్స్చర్స్ కానీ లేయర్స్ కానీ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అనేది తీసుకొచ్చి యాడ్ చేయండి. మీరు కొంచెం ఇప్పుడిప్పుడే డిజైన్ చేస్తున్నారు కాబట్టి ఒకేసారి చేయగానే అద్భుతాలు జరగవు. ప్రాక్టీస్ చేస్తూ ఒక స్టేజ్లో మీకు ఆటోమేటిక్గా అన్ని అర్థమవుతాయి. అంటే ఏ బ్యాక్గ్రౌండ్ వేస్తే ఎలా ఉంటుంది ఏంటి అనేది. టెంపుల్ టెక్స్చర్ ఉంది బ్యాక్గ్రౌండ్లో. సో ఈ టెంపుల్ టెక్స్చర్ని తీసుకొచ్చి యాడ్ చేస్తాను. చూడండి ఒకసారి, జస్ట్ సెట్ అయితే ఓకే, నాట్ బ్యాడ్, నాకు సెట్ అయినట్టు అనిపిస్తుంది. ఓకే, కొంచెం ఒపాసిటీ తగ్గించుకోవాలి మనం. బ్యాక్గ్రౌండ్ కొంచెం బ్లర్ చేసుకొని చూద్దాం. పర్వాలేదు, ఓకే. సో పైన ఇక్కడ కొంచెం మనకి అంటే రఫ్ కట్లా ఉంది కదా, దాన్ని కొంచెం ఎరేస్ టూల్ తీసుకొని బ్రష్ పెద్దగా తీసుకొని ఎరేజ్ చేసి అంటే మ్యాచ్ చేయాలి. మీకు పింక్ సెట్ అవ్వట్లేదు అనే ఫీలింగ్ వచ్చింది అనుకోండి, దీన్ని ఎల్లో చేసుకోండి. కంట్రోల్ యూ అంటే యూజ్ అండ్ సాచురేషన్ ఉంటుంది. దీంట్లో ఇక్కడ కలరైజ్ మీద క్లిక్ చేసి మీకు కలర్ చేంజ్ అయితే సాచురేషన్ ఎక్కువ పెట్టుకొని పైన హ్యూజ్ ఉంది కదా, హ్యూజ్ జరిపామంటే మీకు కలర్స్ చేంజ్ అవుతూ ఉంటుంది. మీకు ఏ కలర్ అయితే సూటబుల్ అనిపిస్తుందో ఆ కలర్ వచ్చేంత వరకు ప్లాన్ చేసుకోండి. నాకు కొంచెం ఎల్లో మిక్స్ బాగా అనిపించింది ఇందాక. ఎల్లో మిక్స్ ఓకే, సాచురేషన్ లెవెల్స్ పెంచారు. ఎల్లో మిక్స్ ఈ లైట్నెస్ ఉంది కదా, లైట్నెస్ చేస్తే డీప్ అవుతుంది. సో చాలు, ఇంతవరకైనా. ఇట్లా కూడా మనం కలర్స్ పైన వర్క్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఇందాక దానికి ఇది కొంచెం బాగుంది కదా. ప్లస్ ఇంకోటి ఏంటి ఇక్కడ అవునండి. ఇంకా కొంచెం ఎలిమెంట్స్ యాడ్ చేయొచ్చు మనం. దీంట్లో టెంపుల్ ఇది ఉంది, స్తంభం. దీన్ని కూడా మనం అంటే కొంచెం అక్కడ నిల్చున్న ఫీల్ ఉండేలాగా ఏదో విధంగా కొంచెం మనం వర్క్ చేయొచ్చు. సెట్ అవ్వట్లేదు. నెక్స్ట్ లైటింగ్ ఎఫెక్ట్స్ అని ఉంటుంది. లైటింగ్ ఎఫెక్ట్స్ ఎట్లా అంటే లైక్ అది కూడా మీకు చూపిస్తాను.
సో దీంట్లో లైటింగ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, దీంట్లో లైటింగ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. 3 ఫోటోషాప్లో ట్రాక్ చేస్తాం. ఇవన్నీ ఎవరు అటెండ్ కాలేదు క్లాస్కి, 3 ఉన్నారు కానీ. ఇదేం నచ్చలేదు. సో దీంట్లో ఇది లైటింగ్ ఎఫెక్ట్ అనమాట. సో ఈ లైటింగ్ ఎఫెక్ట్ కొంచెం సబ్జెక్ట్ పైన అంటే బ్యాక్గ్రౌండ్ దగ్గర వేసాం అనుకుంటా. ఇది సబ్జెక్ట్, ఇది బ్యాక్గ్రౌండ్. సబ్జెక్ట్కి హెడ్ దగ్గర యాడ్ చేస్తే మీకు చూడండి సబ్జెక్ట్ అనేది సపరేట్ వస్తుంది బ్యాక్గ్రౌండ్ నుంచి, మ్యాచ్ అవుతుంది. ఓకేనా? ఇలా చేయొచ్చు. దీన్ని సబ్జెక్ట్ పైన కూడా యాడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక లైటింగ్ ఎఫెక్ట్స్ తీసుకున్నా, సబ్జెక్ట్ పైన అంటే ఇట్లా రొటేట్ చేసిన ఇట్లా లైట్ ఫామ్ అవుతున్న ఫీలింగ్ ఉంటుంది అనమాట ఆటోమేటిక్గా. సో లెఫ్ట్ అండ్ రైట్ సేమ్ ఫ్లిప్ ఆర్జెంట్, ఫ్లిప్ వర్టికల్. ఈ వీడియో అప్లోడ్ చేస్తాను నేను తర్వాత, కటింగ్ ఒక స్పీడ్ చేసి దాంట్లో అప్లోడ్ చేస్తే చూడు. సో ఇంతవరకు ఓకే కదా మనకి? ఇక్కడ కొంచెం ఎలిమెంట్స్ యాడ్ చేద్దాం. ఈ అంటే సో లైక్ ఫ్లవర్స్ కానీ ఇట్లాంటి కొన్ని యాడ్ చేద్దాం. సెట్ అవ్వాలి. ఇక్కడ మనకి ఏం యాడ్ చేద్దాం? మీకు బ్యాకప్ వచ్చిన తర్వాత మీకు సిస్టంలో స్పేస్ ఉంటే అన్ని డౌన్లోడ్ చేసుకొని పెట్టుకో. అన్ని డౌన్లోడ్ చేసుకొని అన్నీ చూస్తూ ఉంది అసలు ఏంటిది, ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి. దీంట్లో ఇవన్నీ కూడా చాలా పాత బ్యాకప్, బట్ బ్యూటీ ఉంటుంది వీటిలో. మనం వర్క్ చేయాలి కానీ నీట్గా ఉంటాయి అనమాట. ఇప్పుడు వెడ్డింగ్ అనేది తీసుకొచ్చాను, టెక్స్ట్ వెడ్డింగ్ ఇక్కడ యాడ్ చేసి. దీంట్లో ఏదో లేయర్ అవుతుంది, బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్. ఇదేదో లేయర్ ఉంది ఇక్కడ. సో దీన్ని జస్ట్ కంట్రోల్ ఆల్ట్ జీ అంటే దీనిపైన మెర్జ్ అవుతుంది. ఈ టెక్స్ట్ ఎఫెక్ట్స్ గురించి కూడా ఆల్రెడీ క్లాస్ చెప్పాను, మళ్ళీ కూడా ఇంకో క్లాస్ చెప్తాను. లవ్లీ కపుల్ టెక్స్ట్ బాగుంది, దీన్ని కూడా తీసుకొచ్చి యాడ్ చేద్దాం ఇక్కడ. లవ్లీ కపుల్ ఈ మూడింటిని ఒక లేయర్ చేద్దాం. ఈ మూడింటిని లింక్ వేసుకొని ఇక్కడ కాకుండా ఇక్కడే పెడదాం. మంచిగా ఉంది కదా? సో కింద చిన్న ఫ్లవర్స్ అట్లాంటివి ఏమైనా యాడ్ చేద్దాం. మనకి వెక్టార్స్లో చాలా ఉంటాయి అన్నమాట ఫైల్స్. మీకు నేను అన్నీ కూడా షేర్ చేస్తాను. ఇవన్నీ కొంచెం ఎక్కువ జీబీ ఉండటం వల్ల అన్ని షేర్ చేయడానికి పాసిబుల్ అవ్వట్లేదు ఒక్కొక్కసారి. ఇవన్నీ కూడా మనకి ఫ్రీ పిక్ దాంట్లో నుంచి చేసినాయి. ఫ్రీ పిక్ అని ఉంటుంది, పిఎన్జీ ఫైల్స్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేశానంటే నార్మల్ దగ్గర ఇక్కడ స్క్రీన్ పెట్టాను, మీకు అందుకే కొంచెం మ్యాచ్ అయిపోయింది దాంట్లో. ఇవన్నీ సింపుల్ క్రియేషన్స్, ఎక్కువ హార్డ్ వర్క్ చేయకుండా చెప్తున్నాను మీకు. ఓకే, కింద వరకు ఓకే కదా? కింద వరకు ఓకే. అయితే ఇక్కడ కొంచెం మనం అప్పుడప్పుడు కొంతమంది ఏం చేస్తారు, డ్రాప్ షాడో వాడతారు. దీన్ని డూప్లికేట్ చేసేసి, డూప్లికేట్ లేయర్, ఈ లేయర్ డూప్లికేట్ అయింది కదా, కింద ఉన్నదాన్ని కంట్రోల్ యూ అంటే హ్యూజ్ అండ్ సాచురేషన్ వస్తుంది. సో లైట్నెస్ డీప్ చేస్తారు. డీప్ చేసినప్పుడు ఏమైందంటే బ్యాక్ ఉన్న లేయర్ అంతా కలర్ ఫిల్ అవుతుంది. సో దీన్ని ఏం చేస్తారంటే బ్లర్లోకి వెళ్ళి గోషన్ బ్లర్ అప్లై చేస్తారు. గోషన్ బ్లర్ అప్లై చేసినప్పుడు బ్యాక్ సైడ్ ఒక షాడో లాగా వచ్చింది, చూసారు కదా? అవునన్నా. దీన్ని కొంచెం ఒపాసిటీ తగ్గించుకోవచ్చు మనం. అంటే ఇట్లా కూడా కొంతమంది చేస్తారు బ్యాక్గ్రౌండ్ సపరేట్ అవ్వడానికి. అది మీరు ఒకసారి ప్రాక్టీస్ చేసి చూడండి, అంటే మీ బ్యాక్గ్రౌండ్ మ్యాచ్ అవుతుందా లేదా, బాగుందా లేదా అనేది చూసుకోండి. లేదు అంటే ఒక్కొక్కసారి వైట్ కూడా ఫీల్ చేస్తారు, అంటే సపరేషన్ తెలియడం గురించి బ్యాక్గ్రౌండ్కి మనకి మ్యాచ్ అయినట్టు కాకుండా. ఓకే, ఇది ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. ఇట్లాంటి చిన్న చిన్న క్రియేషన్స్ ప్రాక్టీస్ చేయాలి. చేస్తూ 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 ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నారనుకోండి, మీకు ఆటోమేటిక్గా వర్క్ అనేది తెలుస్తుంది. సో ఇక్కడ నేను లైటింగ్ ఎఫెక్ట్ ఇచ్చాను కదా లాస్ట్, ఈ లైటింగ్ ఎఫెక్ట్ కూడా మనం ఆల్ట్ పట్టుకుని డూప్లికేట్ చేస్తే పైకి వచ్చేసింది. సో దీన్ని మనం 100% పెట్టాను నేను. ఇక్కడ పైన క్లోజ్అప్ వేస్తాం, అంటే ఓన్లీ అమ్మాయిలు అబ్బాయిలు క్లోజ్అప్ వేస్తాం. ఇది కూడా కొంచెం పిక్సెల్ అవుట్ అయింది కాబట్టి ఆ పిక్సెల్ అవుట్ ఉన్న ఫీలింగ్ వెళ్ళిపోవాలంటే మనం ఏం చేయాలి, లైట్గా బ్లర్ అప్లై చేయాలి. ఫిల్టర్స్లోకి వెళ్ళి గౌషన్ బ్లర్ అని ఉంటుంది, గౌషన్ బ్లర్ అప్లై చేస్తే మీకు ఆ పిక్సెల్ అవుట్ అయిన ఎఫెక్ట్ అనేది తగ్గుతుంది అనమాట. అగైన్ మళ్ళీ మనం ఫొటోస్లోకి వచ్చి, సో ఏదన్నా ఈ ఫోటో ఆల్రెడీ కట్ చేసి
మీరు వర్క్ చేసిన ఫొటోస్ అన్ని ఒక సపరేట్ ఫోల్డర్లో పెట్టుకోండి. ఎందుకు అంటే అది రేపన్న రోజు మనం వర్క్ చేస్తున్నప్పుడు రిపీటెడ్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే మీరు వర్క్ చేసేటప్పుడు ఫోటో సెలెక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత బ్యూటీ ఉన్న ఫొటోస్ సెలెక్ట్ చేసుకుంటే ఆల్బమ్ అనేది అంత అద్భుతంగా వస్తుంది. అవుట్ అయిన ఫొటోస్ అట్లాంటివి సెలెక్ట్ చేయండి. ఇక్కడ అమ్మాయి ఫోటో అవుట్ అయింది, అబ్బాయి షార్ప్ ఉంది, ఇట్లాంటివి వేయద్దు. పెద్ద షీట్లు వేసుకున్నప్పుడు చిన్న చిన్న షీట్లు వేసుకున్నప్పుడు వేసుకోవాలి. ఈ రెండు నాట్ బ్యాడ్, రెండిట్లో ఏమన్నా తీసుకోవచ్చు. ఫోటో సెలెక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట వర్క్ చేసేటప్పుడు. ఈ ఫోటో ఓకే, బట్ ఇక్కడ స్ప్లిట్ అంతా ఉంది. దిస్ వన్ ఇస్ గుడ్, ఇక్కడ కొంచెం ఓవర్ స్మైల్ ఉంది. సో ఈ ఫోటో తీసుకుంటాం. ఇప్పుడు పైన మన ఇష్టం, మనం కట్ చేయాలంటే కట్ చేయొచ్చు, లేదంటే డైరెక్ట్ కూడా చేసుకోవచ్చు. నేను డైరెక్ట్ షీట్లో డ్రాగ్ చేసాను. సో అలైన్మెంట్, ప్రాపర్ అలైన్మెంట్ చేయడానికి సో నాకు హాఫ్ షీట్ కావాలి కాబట్టి అలైన్మెంట్ చేశాను. మీరు ఇక్కడ ఏంటంటే ఫినిషింగ్ చేయటం అది ఎలాగంటే, ఇప్పుడు మీకు షీట్లో డ్రాగ్ చేసిన తర్వాత ఈ బాక్స్లో లేయర్ బాక్స్లో 2 టైమ్స్ క్లిక్ చేశారంటే ఇమేజ్ సపరేట్ అవుతుంది షీట్లో నుంచి. ఇక్కడ మీరు ఫినిషింగ్ చేయొచ్చు. ఫినిషింగ్ అంటే లైక్ మీరు మొత్తం పోర్ట్రేచర్, కలర్ కరెక్షన్, అన్ని కెమెరా ఫిల్టర్లోకి వచ్చిన తర్వాత కలర్ కరెక్షన్ ఇవన్నీ కూడా జస్ట్ ఆటో క్లిక్ చేసి హైలైట్స్ ఎక్కువ, హైలైట్స్ తగ్గిపోయింది, కొంచెం హైలైట్స్ తగ్గించాను, వైట్స్ తగ్గించా, ఓకే, కొంచెం డిహేజ్ పెంచి టెక్స్చర్ తగ్గించా. టెక్స్చర్ తగ్గిస్తే స్మూత్ అవుతుంది. కొంచెం టెక్స్చర్ తగ్గించా. సో అగైన్ ఇక్కడ మనం డీటెయిల్లోకి వచ్చి నాయిస్ రిడక్షన్ ఇచ్చాం అనమాట. నాయిస్ రిడక్షన్ ఇవ్వటం వల్ల ఏం జరుగుతుందంటే స్మూత్ అవుతుంది ఇమేజ్ కొంతవరకు. సో కొంచెం స్మూత్ అయిన తర్వాత మీరు కొంచెం బ్లాక్స్, వైట్స్ అవన్నీ అడ్జస్ట్ చేసుకున్నాను. ఓకే, జస్ట్ వైట్స్, రెడ్స్, స్కిన్ టోన్స్ పెరుగుతాయి. జస్ట్ ఓకే కొట్టేస్తే ఇక్కడ నీట్ ఓకే అయిపోయింది, మొత్తం అప్లై అయిపోయింది. సో బ్యాలెన్స్ ఏమైనా చిన్న చిన్న కరెక్షన్ లెవెల్స్లో దీంట్లో చేసుకోవచ్చు. కంట్రోల్ ఎల్ అంటే లెవెల్స్ వస్తుంది కదా, అడ్జస్ట్మెంట్స్ చేసుకొని కంట్రోల్ ఎస్ అంటే సేవ్ అవుతుంది. ఇమేజ్ ఎక్కడ సేవ్ అవుతుంది? సో మనం ఏ షీట్లోకి అయితే డ్రాగ్ చేసామో ఇక్కడ సేవ్ అయింది. ఆ కరెక్షన్స్ అన్ని కూడా ఇక్కడ సేవ్ అయింది. ఓకేనా? సో ఇక్కడ మనం ఏంటి, మళ్ళీ ఎగైన్ నాకు ఇట్లా ఫ్లాట్గా పెట్టినట్టు కాబట్టి మాస్క్ వేసుకున్నా, ఎరేజ్ టూల్ తీసుకున్నా. సో లైట్గా ఎరేజ్ చేసి మ్యాచ్ చేసా, అంటే బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫీలింగ్ కావాలి కాబట్టి బ్రష్ కొంచెం పెద్దగా చేసుకొని. సో ఇవన్నీ కొంచెం బ్యాక్గ్రౌండ్ కనపడాలి, అమ్మాయి కూడా కనపడాలి నాకు సబ్జెక్ట్. ఇలా ఈజీగా రెడ్ చేసుకోవచ్చు. చేసాను, అలైన్మెంట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిపైన ఇప్పుడు మనకు కావాలంటే లేయర్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇలాగా కొంచెం సరిపోతుంది. ఇట్లాంటి లేయర్స్ ఉన్నాయి కదా, ఈ వెక్టార్స్ని తీసుకొచ్చి అంటే కొంచెం ఫ్లవర్స్ అట్లాంటివి ఉంటే యాడ్ చేసుకోవచ్చు. సింపుల్ డిజైన్ అనమాట, హెవీ వర్క్ చేయకుండా, మీకు ఒకేసారి లైటింగ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ కాకుండా సింపుల్ డిజైన్స్ చేసుకోవచ్చు. మీకు సెట్ అవ్వలేదు, ఫర్ ఎగ్జాంపుల్ పైన సెట్ అవ్వలేదు, మీకు డిలీట్ చేసుకోండి, నో ప్రాబ్లం. సెట్ అయ్యే మీకు ఏదైతే సెట్ అవుతుంది అనిపిస్తుందో అవి యాడ్ చేసుకోండి. లైక్ ఇట్లా దీంట్లో ఒక డిజైన్ ఉంది, ఈ డిజైన్లో కూడా వెక్టార్స్ ఉంటాయి. సో మనకి ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే బ్యూటీ ఉండాలి ఇమేజ్లో. మనం ఏదైనా షీట్ డిజైన్ చేసామంటే కొంచెం నీట్గా ఉండేలాగా ప్లాన్ చేస్తాం. సో నాకు ఈ ఫ్లవర్స్ నచ్చింది, ఇప్పుడు ఈ ఫ్లవర్స్ని తీసుకొచ్చి యాడ్ చేస్తాం. ఈ ఫ్లవర్స్ని తీసుకొచ్చుకొని యాడ్ చేస్తాం. లేదు ఇవి కూడా సెట్ అవ్వట్లేదు నాకు అనుకుంటే ఏదైనా టెంపుల్ బ్యాక్గ్రౌండ్లో ఏదైనా ఒకటి తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. మామూలుగానే మంచిగానే ఉంది, సింపుల్గా. ఓకేనా? ఓకే అన్న. సో ఫైనల్ సేవ్ ఎలాగా, కంట్రోల్ ఎస్ అంటే ప్రతిసారి మనం కంట్రోల్ ఎస్ చేసుకుంటాము. సేవ్ ఏంటి, ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్ కొట్టి ఇక్కడ మీకు సేవ్ యాజ్ టైప్ ఉంది చూసారా, ఇక్కడ జేపీఈజీ ఫార్మాట్లో ఫైనల్ సేవ్ చేయాలి. జస్ట్ జే కొడితే జేపీఈజీ ఫార్మాట్ వస్తుంది. జేపీఈజీ సేవ్ మీకు ఇక్కడ క్వాలిటీ అడుగుతుంది. జేపీఈజీ ఆప్షన్లో క్వాలిటీ 12% ఉండాలి. ఓకే, ఇప్పుడు మీకు ఇది జేపీఈజీ సేవ్ అయిపోయింది. ఈ షీట్ డన్.
నెక్స్ట్ మళ్ళీ అగైన్ ఇంకో షీట్లో చేసుకోవాలంటే మళ్ళీ సేమ్ ఇంకో షీట్ క్రియేట్ చేసుకోవాలి 1236లో 1236 సైజ్ తీసుకొని అగైన్ మళ్ళీ ఇంకో క్రియేషన్ చేసుకోవాలి. కంట్రోల్ ఆర్ అంటే రూలర్స్ వస్తుంది, 18 మిడిల్లో పెట్టుకోవాలి మనం. ఓకేనా? సో అగైన్ మళ్ళీ కంట్రోల్ ఎస్ అంటే సేవ్ ఇక్కడ 21 షీట్ కదా, 22 ఇది నాకు 22 పిఎస్డి. ఇక్కడ చూడండి పిఎస్డి ఫార్మాట్లో సేవ్ అవుతుంది. మన దీంట్లో ఎలిమెంట్స్ అన్ని తీసుకొచ్చి యాడ్ చేసి చేసుకొని లాస్ట్లో జేపీఈజీ ఫార్మాట్లో సేవ్ చేయాలి. అర్థమైందా కదా? అర్థమైందన్న. ఓకేనా? సో ఇది ఈరోజు జస్ట్ బేసిక్గా క్రియేషన్ చేయడం లాగా. నాకు ఇది 1 కానీ 2 కానీ రేపు చెప్తే రేపు ఇంకొంచెం ఎన్హాన్స్ చేస్తా. ఆఫ్ క్రియేషన్ ఆఫ్ బాక్స్లో ఆల్రెడీ చెప్పాను కదా. తెలుగు టైపింగ్ గురించి కూడా నిన్న నేను మిస్ అయింది మనకి క్లాస్ యాక్చువల్గా. మీకు తెలుగు టైపింగ్ గురించి తెలుగు టైపింగ్ ఏం లేదు, మీరు గూగుల్లో కానీ దేంట్లో కానీ మామూలుగా అయితే మనకి గూగుల్ ట్రాన్స్లేషన్ ఇప్పుడు జీమెయిల్లో ఇచ్చాడనమాట. ఇక్కడ మీకు ట్రాన్స్లేషన్ వచ్చింది కదా. సో ట్రాన్స్లేషన్లో మనకి ఇక్కడ మీ పేరు టైప్ చేశారనుకో, ఇంతేనండి స్పెల్లింగ్ లక్ష్మి. అన్న అంతే. సో ఇది మనం కాపీ చేసుకొని సో ఫోటోషాప్లోకి వచ్చిన తర్వాత మనం ఏదైతే డిజైన్ చేయాలనుకుంటున్నామో ఆ షీట్లో టెక్స్ట్ టూల్ తీసుకొని టెక్స్ట్ టూల్ సెలెక్ట్ చేసి కంట్రోల్ వి అని కంట్రోల్ ఎంటర్ కొట్టామంటే స్టిక్ అవుతుంది. దీన్ని మనం కంట్రోల్ టీ అని చిన్నగా పెద్దగా చేసుకోవచ్చు. ఇట్లా ఎందుకు వచ్చింది అంటే మీకు ఇక్కడ విండోలో పారాగ్రాఫ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. మొన్న అది చెప్పడం మర్చిపోయాను. సో ఈ పారాగ్రాఫ్ అనే ఆప్షన్లో చూడండి, పారాగ్రాఫ్ ఆప్షన్లో ఇప్పుడు డాట్స్ ఉన్నాయి, ఈ డాట్స్లో క్లిక్ చేసి ఈస్ట్ ఇది పెట్టాలన్నమాట. ఈస్ట్ ఏషియన్ అని పెట్టాలి. ఈస్ట్ ఏషియన్ పెడితే మీకు అప్పుడు ప్రాపర్గా వస్తుంది అనమాట. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనకి తెలుగు ఫాంట్స్ ఉంటాయి. ఇక్కడ లేయర్ బాక్స్లో తెలుగు ఫాంట్స్ అని ఉంటాయి. నేను మీకు ఇచ్చిన ఫాంట్స్ ఒకసారి డౌన్లోడ్ చేసుకుని చూడండి మీకు. ఓకేనా లక్ష్మి? సో మనకి ఇందాక ఎక్కడ ఉంది ఇది వరల్డ్ రెడీ లేఅవుట్లో ఉండాలి. ఓకేనా? సో ఇది తెలుగు అనేది ఒకప్పుడు మేము అనుస్క్రిప్ట్ అనేది ఒక సాఫ్ట్వేర్ వాడేది. ఇప్పుడు అనుస్క్రిప్ట్ అవసరం లేదు. ఓకే, అనుస్క్రిప్ట్ అవసరం లేకుండానే మీరు గూగుల్లో ఇప్పుడు నువ్వు వాట్సాప్లో కూడా నువ్వు ఏదైనా టైప్ చేసి అక్కడి నుంచి తెలుగు తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తే వచ్చేస్తుంది అనమాట. విజయ్ వచ్చింది కదా, విజయ్ నేను ఏం చేస్తా కాపీ చేసి కంట్రోల్ వి అంటే పేస్ట్ అయ్యాను ఇక్కడ. సో ఇక్కడ మీకు మన గ్రూప్లో పెట్టిన ఫాంట్స్ డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఇక్కడ ప్రాపర్టీలో ఫాంట్ చేంజ్ చేయొచ్చు, అట్ ద సేమ్ టైము ఇక్కడ కూడా చేంజ్ చేయొచ్చు. ఓకే, సో దీంట్లో మీకు చాలా ఫాంట్స్ ఇచ్చాను, ఒక 100+ ఫాంట్స్ ఇచ్చాను తెలుగు ఫాంట్స్. మీకు నచ్చిన ఫాంట్స్ అనేది మనం తెలుగులో పెట్టుకోవచ్చు అన్నమాట. ఇవన్నీ కూడా కింద ఉన్నాయి చూసారు, ఇవన్నీ తెలుగు ఫాంట్స్ ఇక్కడ. ఓకే, ఇవన్నీ ఏంటంటే మనకి టెక్స్ట్ అలైన్మెంట్ ఇవి ఉంటాయి చూసారు, ఆ పెళ్ళికి సంబంధించి లేదంటే ఫ్లెక్స్ బోర్డులో ఎక్కడైనా యాడ్ చేయాలంటే ఈ ఫాంట్స్ యాడ్ చేసుకోవచ్చు. సరేనా? ఇది తెలుగు టైపింగ్ గురించి. తెలుగు టైపింగ్ మీకు ప్రాపర్గా రాలేదంటే పారాగ్రాఫ్లో 3 డాట్స్ క్లిక్ చేయండి, వరల్డ్ రెడీ లేఅవుట్ పెట్టండి, అప్పుడు మీకు ప్రాపర్గా వచ్చేస్తుంది. ఓకే, ఈస్ట్ ఇండియా దీంట్లో పెడితే తప్పు వస్తుంది, మీకు వరల్డ్ దీంట్లో పెట్టేసేయండి. ఇది తెలుగు టైపింగ్ గురించి. అగైన్ మీరు ఇక డిజైన్ చేసేటప్పుడు ఆటోమేటిక్ బ్లెండింగ్ ఆప్షన్స్ గురించి మీకు ఆల్రెడీ చెప్పారు. లేయర్ స్టైల్స్లో బ్లెండింగ్ ఆప్షన్స్ ఉంటుంది. సో ఈ బ్లెండింగ్ ఆప్షన్స్లో మీకు డిఫరెంట్ ఎఫెక్ట్స్ మనం టెక్స్ట్కి అప్లై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ దీని ఫుల్ క్లాస్ చెప్పా కదా నేను. సో వైట్ స్ట్రోక్ ఇచ్చుకోండి, నెక్స్ట్ లైట్గా డ్రాప్ షాడో. సో ఇట్లాంటివన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. సరేనా? సో కంట్రోల్ టీ అంటే చిన్నగా పెద్దగా అవుతుంది. దీన్ని కూడా మీరు డిజైన్ చేసుకోవచ్చు, చుట్టూ ఫ్లవర్స్ అవి పెట్టి కూడా. సరేనా? ఓకే అన్న. సో మళ్ళీ రేపు కంపల్సరీ 6:30కి లింక్ పంపిస్తా, 6:30 లింక్లో కలుద్దాం. ఓకే ఓకే అన్న. ఫొటోస్ పెట్టన్నా.